నమస్కారం, నేను మిస్సిఎస్. ఆసరా పెన్షన్లు ఎప్పుడు వస్తాయి అని చెప్పేసి ఈరోజు వరంగల్ జిల్లా నుంచి ప్రముఖ దినపత్రికలో ఒక వార్తా కథనం రావడం అనేది జరిగింది. ఈ కథనంలో కొత్త పెన్షన్లను ఎప్పుడు శాంక్షన్ చేస్తారు, దాదాపుగా 2 సంవత్సరాల నుంచి దరఖాస్తులు చేసుకొని పేదవారు ఎదురు చూస్తున్నారు. ఈ దరఖాస్తులన్నీ కార్యాలయాల్లో ములుగుతున్నాయి. ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. కొత్త పెన్షన్లను ఎప్పుడు శాంక్షన్ చేస్తారు అని చాలా లక్షల మంది ఎదురు చూస్తున్నారు అని చెప్పేసి ఈ కథనంలో పేర్కొనడం అనేది జరిగింది. ఆ కథనంలోని పూర్తి వివరాలను ఈ వీడియో ద్వారా మీకు అందిస్తాను. ఇక్కడ నెలవారీ పెన్షన్ వస్తేనే కొందరికి పూట గడుస్తుంది, ఇంకొందరికి మందులు చిల్లర సామాన్లు తెచ్చుకోవడానికి ఆసరాగా ఉంటుంది. అలాంటి పేదలకు అండగా ఉండేందుకు ప్రభుత్వం ఇచ్చే ఆసరా పెన్షన్లు అందని వారు ఎందరో ఉన్నారు. కొత్త పెన్షన్లు రాక పోషించేవారు దూరమై కొందరు దుర్భర జీవనం సాగిస్తున్నారు. వీరే కాకుండా వితంతువులు, ఒంటరి మహిళలకు చాలా రోజులుగా కొత్త పెన్షన్లు మంజూరు కాకపోవడంతో తీవ్ర మనోవేదనకు గురవుతున్నారు. వరంగల్ మహానగర పాలక సంస్థ పరిధిలో సుమారు 10,000 మందికి పైగా 2 ఏళ్లుగా కొత్త పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్నారు అని చెప్పేసి ఈ కథనంలో పేర్కొనడం అనేది జరిగింది. గ్రేటర్ వరంగల్ మున్సిపల్ పరిధిలో కొత్త పెన్షన్ల కోసం లబ్ధిదారులు 2 ఏళ్లుగా ఎదురు చూస్తున్నారు. నూతనంగా కొత్తగా 10,643 మంది అర్హులైనటువంటి వారు దరఖాస్తులు చేసుకున్న వారికి ప్రభుత్వాలు మొండి చేయి చూపిస్తున్నాయి. 2022 మార్చి వరకు అర్హులైనటువంటి వారికి పెన్షన్లు మంజూరు చేయబడ్డాయి. గ్రేటర్ పరిధిలో 79,480 మంది పెన్షన్దారులు నెలవారీ పెన్షన్లు తీసుకుంటున్నారు. వీరికి ప్రతి నెల 16 కోట్ల వరకు డబ్బులు అందుతున్నాయి. అయితే ఆ తర్వాత దరఖాస్తు చేసుకున్నటువంటి వారికి కొత్త పెన్షన్లు మంజూరు కాకపోవడం విచారకరమని ఈ ఆర్టికల్లో పేర్కోవడం అనేది జరిగింది. గ్రేటర్ వరంగల్ నగరపాలక సంస్థ పరిధిలో 66 డివిజన్లలో చాలా మంది లబ్ధిదారులు కొత్త పెన్షన్లు ఎప్పుడు వస్తాయా అని వేచి చూస్తున్నారు. ఏండ్ల తరబడి పెన్షన్లు రాకపోవడంతో చాలా మంది నీరు గారిపోతున్నారు. ఇంట్లో ఇద్దరిలో ఒకరికి వృద్ధాప్య పెన్షన్ వస్తుండగా ఇద్దరిలో ఒకరు మరణిస్తే కూడా మరొకరికి కూడా పెన్షన్ మంజూరు కావడం లేదు. 2 ఏళ్లుగా ప్రభుత్వాలు పెన్షన్దారులపై మొండి వైఖరి అవలంబిస్తున్నాయనే విమర్శలు వస్తున్నాయి. ప్రస్తుతం నెలవారీగా తీసుకుంటున్న పెన్షన్దారుల్లో కొందరు అడ్డదారిలో నకిలీ పత్రాలు సమర్పించి పెన్షన్ తీసుకుంటున్నారని, అసలైన అర్హులైనటువంటి వారికి పెన్షన్లు ఎందుకు మంజూరు చేయడం లేదని వారు మండిపడుతున్నారు, ప్రశ్నిస్తున్నారు అని చెప్పేసి ఈ కథనంలో పేర్కొనడం అనేది జరిగింది. గతంలో కార్పొరేషన్ పరిధిలో అర్హులైనటువంటి వికలాంగులు, వితంతువులు, వృద్ధులు, చేనేత కార్మికులు, గీత కార్మికులు, బీడీ కార్మికులు, ఒంటరి మహిళలకు ప్రభుత్వం నుంచి ప్రతి నెల 2,000 వస్తుండగా వికలాంగులకు 3,000 వస్తుండేవి. 6 మాసాల నుంచి వికలాంగులకు నెలకు 4,000 ఇస్తున్నారు. గత ప్రభుత్వంలో దరఖాస్తు చేసుకున్న లబ్ధిదారులకు కొత్త పెన్షన్లకు ఇప్పటికీ మోక్షం లేదు. అన్ని అర్హతలు ఉండి కూడా ఆన్లైన్లో దరఖాస్తులు చేసుకున్న చాలా మంది బాధితులు స్థానిక కార్యాలయాలు, మీ సేవా కేంద్రాలు, మున్సిపల్ కార్యాలయాల చుట్టూ చెప్పులు అరిగేలా తిరుగుతున్నారు. ఇదే అదనుగా భావించిన కొందరు కింది స్థాయి లీడర్లు, ప్రజాప్రతినిధులు బ్రోకర్లుగా మారి కొత్త పెన్షన్ ఇప్పిస్తామని అమాయకుల నుంచి అందిన కాడికి దండుకుంటున్నారు. ఒక్కొక్క వ్యక్తి నుంచి 5 నుంచి 10,000 వరకు వసూలు చేస్తున్నట్లు సమాచారం. అయినా కొత్త పెన్షన్లు రావడం లేదు. కొత్త పెన్షన్ల కోసం బడ్జెట్ మంజూరు కాలేదని, అందుకే ఆలస్యం అవుతుందని చెప్పి సంబంధిత అధికారులు చేతులు దులుపుకుంటున్నారు అని చెప్పేసి ఈ కథనంలో పేర్కొనడం అనేది జరిగింది. ఆ తర్వాత గ్రామీణ ప్రాంతాలతో పాటు నగరంలో అర్హులైనటువంటి వారు కొత్త పెన్షన్ల మంజూరీ కోసం సంబంధిత మీ సేవా కేంద్రాల్లో దరఖాస్తు చేసుకున్న వారు కొందరు మాత్రం బ్రోకర్లను ఆశ్రయించి పెన్షన్ వస్తుందనే ఆశతో పెద్ద మొత్తంలో డబ్బులు ఇచ్చి దరఖాస్తు చేసుకున్నారు. వీరు ఆధార్ కార్డు, తెల్ల రేషన్ కార్డు, మరణ ధృవీకరణ పత్రము, ఓటరు గుర్తింపు కార్డును తీసుకొని మీ సేవా కేంద్రాల్లో దరఖాస్తు చేసుకున్నారు. ఇప్పటి వరకు 10,643 మంది కొత్త పెన్షన్కు అర్హత కలిగి ఉన్నారు. దరఖాస్తు చేసుకున్న వారికి రెవెన్యూ ఇన్స్పెక్టర్ ఆమోదించి మున్సిపల్ కార్యాలయానికి పంపిస్తారు. కానీ కొత్త పెన్షన్ ఫైళ్లు అమలుకు నోచుకోకుండా కార్యాలయాల్లోనే కట్టలుగా మూలుగుతున్నాయి. కార్యాలయంలో కుప్పలు తెప్పలుగా పేరుకుపోతున్నాయి. కొత్త పెన్షన్దారుల జాబితా హైదరాబాద్కు పంపిస్తున్నా వారు స్పందించడం లేదని నగరపాలక సంస్థ సంబంధిత విభాగం సిబ్బంది తెలియజేస్తున్నారు. తమ వద్ద ఏమీ లేదని, పెన్షన్ మంజూరు చేస్తే డబ్బులు ఇస్తామని చెబుతున్నారు. సకాలంలో కొత్త పెన్షన్లు ఇచ్చి తమను ఆదుకోవాలని బాధితులు విజ్ఞప్తి చేస్తున్నారు అని చెప్పేసి
ఈ కథనంలో పేర్కోవడం అనేది జరిగింది. నాట్ ఓన్లీ వరంగల్ కార్పొరేషన్, అన్ని జిల్లాల మున్సిపాలిటీల పరిధిలో, అన్ని జిల్లాల మండలాల పరిధిలో పరిస్థితి ఈ విధంగానే ఉంది. గత 2 సంవత్సరాలుగా కొత్త పెన్షన్లు శాంక్షన్ కావడం లేదు. ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీ పెన్షన్లను మంజూరు చేస్తుందేమో అనే ఉద్దేశంతోనే గవర్నమెంట్ను ప్రజలు మార్చడం అనేది జరిగింది. అయితే ఇక్కడ ఇప్పటికే దరఖాస్తు చేసుకున్నటువంటి వారి దరఖాస్తులను పరిశీలన చేసి వారికి పెన్షన్లను మంజూరు చేస్తారా, లేదా ఈ ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకున్నటువంటి వారిలో అర్హులను గుర్తించి కొత్తగా పెన్షన్లను శాంక్షన్ చేస్తారా అన్నది మనకు ఈ పార్లమెంట్ ఎలక్షన్ ముగిసిన తర్వాత తెలుస్తుంది. ఈ పెన్షన్లకు సంబంధించినటువంటి ఎలాంటి లేటెస్ట్ అప్డేట్ వచ్చినా కానీ ఆ సమాచారాన్ని అంతర్నేత్ర ఛానల్ వెంటనే మీకు తెలియజేయడం అనేది జరుగుతుంది. ఈ సమాచారం మీకు మీ మొబైల్లో వెంటనే రావాలి అంటే తప్పకుండా అంతర్నేత్ర ఛానల్ను ఆదరించండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.